ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నానికి గురైన బాధితురాలిని యశోద ఆసుపత్రిలో బీజేపీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మహిళలపై ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. 22 సంవత్సరాల అమ్మాయి ఎంఎంటీఎస్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ అమ్మాయిని అగంతకులో ఆమెను బలవంతం చేయబోతే ఆమె ఏమీ దిక్కుతోచక స్పీడ్లో ఉన్నటువంటి ఆ ట్రైన్ నుండి తన మాన ప్రాణాన్ని రక్షించుకోవడాన్ని ట్రైన్ నుంచి కిందికి దూకడం వలన ఆమెకు విపరీతంగా గాయాలైన ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే 24 గంటల వరకు కూడా ఆమెకు సరైనటువంటి వైద్యం దొరకలేదు. యాక్చువల్గా ఇది తన బెడ్లో చాలా ఆలస్యంగా వచ్చింది. ఇది ఎప్పుడో మధ్యరాత్రి జరిగిన ఇన్సిడెంట్ కూడా కాదు. అమ్మాయి 6 తన జాబ్ ముగించుకొని ఎంఎంటీఎస్ ట్రైన్లో 7:30కి జరిగిన ఇన్సిడెంట్. అంటే సాయంత్రం పూట ఎంతోమంది మహిళలు వాళ్ళ జాబ్స్ ముగించుకొని వెళ్ళే టైంలో జరిగింది. ఒక మూవింగ్ ట్రైన్లో ఇది జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. కానీ ఎక్కడ కూడా తెలంగాణకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత పట్ల ఎటువంటి చర్యలు ఇప్పటికీ కూడా తీసుకోవట్లేదు. స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే 2025 ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు తీసుకున్నట్లయితే 3000+ కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది. మహిళల అయిన అఘాయిత్యాలే కానీ అత్యాచారాలు కానీ. బట్ స్టిల్ వాటిపైన కూడా ఏమి దృష్టి సారించకుండా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు హోంశాఖ లా అండ్ ఆర్డర్ మాత్రం చాలా వైఫల్యం చెందిందనే చెప్పాలి.